హాయ్ అండి, లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం. ఈ శ్రావణ మాసంలో గుమ్మడికాయ కూర చేసుకొని తీరాల్సింది. ఎందుకంటే పండగలు అనగానే గుర్తొచ్చేది గుమ్మడికాయ. కాబట్టి ఈరోజు మీకు గుమ్మడికాయ కూర ఎలా చేయాలో చూపిస్తా. దానికి కావాల్సినవి మిర్చి, బెల్లం, చింతపండు, కరివేపాకు, గుమ్మడికాయ. మనం గుమ్మడికాయని తీసుకొని ఇలా సగం కట్ చేసుకోవాలి. నేను సగం ముక్కను తీసుకున్నాను. దీంట్లో గుజ్జుని ఇలా తీసేసి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, గుమ్మడికాయకి తొక్కు తీయకూడదు, లేకపోతే పేస్ట్గా అయిపోతుంది. తర్వాత స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, కొంచెం పసుపు, పచ్చిమిర్చి 2, మనం తరుక్కున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత పెట్టుకొని మనం బెల్లం ముక్క తీసుకున్నాం కదా, అది ముక్కలుగా చేసుకొని చింతపండుని గుజ్జుగా చేసుకోవాలి. చింతపండు రసం తీసుకొని ఆ కూరలో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం తురుముకున్న బెల్లం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత దగ్గర పడిన తర్వాత కూర కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, రుచికరమైన గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.